అందరి బంధువయ్యా భద్రాచల రామయ్య. ఆదుకునే ప్రభువయ్యా అయోధ్య రామయ్య. జటాకటాహ సంభ్రమ భ్రమన్నిలింప నిర్ఝరి విలోల వీచి వల్లరి విరాజమానమూర్ధని ధగద్ధగద్ధగజ్వలల్లలాట పట్ట పావకి కిశోర చంద్రశేఖరేరపి ప్రతిక్షణం మమ హరాధరేంద్ర నందిని విలాస బంధు బంధురస్ఫురదృగంత సంతతి ప్రమోదమాన మానసి కృపాకటాక్షధోరణి నిరుద్ధ దుందరాపది రుచిద్దిగంబరే మనో వినోదమేతు వస్తుని. జటాభుజంగ పింగళ స్ఫురత్ ఫణామణి ప్రభ కదంబ కుంకుమద్రవ ప్రలిప్త దిగ్వధూముఖి మదాంధ సింధుర స్ఫురత్వగుత్తరీయ మేదురి మనో వినోదమద్భుతం విభర్తు భూత భర్తరి సహస్రలోచన ప్రభృత్య శేషలేఖ శేఖర ప్రసూన ధూళి ధోరణి విధూసరాంఘ్రి పీఠభు భుజంగ రాజమాలయ విబద్ధ జాటజూట శ్రియై చిరాయ జాయతాం చకోర బంధుశేఖరః. శంభు పూజనమిదం పఠతి ప్రదోషే తస్య స్థిరాం రథ గజేంద్ర తురంగయుక్తా లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః. నలుగురు 4 వేదాల వలె ప్రకాశిస్తున్నారు. యుక్త వయస్కులు అయినారు. ఇక వివాహం జరిపే ఆలోచనలు ఆరంభించాలని నా అభిమతం. మా కులపతులు గురుదేవులు తమ అభిమతం నాకు ఆశీర్వాదం. జయము జయము మహారాజా, విశ్వామిత్ర మహర్షులు విచ్చేస్తున్నారు. సంయమీంద్రులకు స్వాగతం. విజయోస్తు. బ్రహ్మర్షి వశిష్ఠులకు అభివాదం. లేదు, ఆ పని మీదనే వచ్చా. నీ సహాయం అర్థిస్తున్నా. తమరు నన్ను అర్థించడమా? ఆజ్ఞాపించండి మునీంద్ర. ఈ రాజ్యము నా సర్వస్వమూతం అధీనం చేస్తా. సంతోషం. మా యాగానికి మారీచ సుబాహులను రాక్షసులిద్దరు సతతం విఘ్నాలు కలిగిస్తున్నారు. ఆ రక్కసులను సంహరించడానికి రామచంద్రుడు రావాలి. రాముడా, నా రాముడా. స్వామి, బాలుడే, పసిబాలుడే, ఎండ కన్నెరుగని సుకుమారుడే, అల్లారు ముద్దుగా పెరిగిన నా చిట్టి తండ్రిని అసుర భీకరారణ్యాలకు పంపమనడం భావ్యమా? నిన్నగాక మొన్న విల్లు పట్టిన రాముడెక్కడా? మహిత మాయోపాయమతులైన మారీచ సుబాహులెక్కడా? దశరథ, ఆడి తప్పుతున్నావా? లేదు, నేను స్వయంగా వస్తాను. నా చిత్రంగ బలాలతో వచ్చి నీతో నీ చిత్రంగ బలాలతో నాకు నిమిత్తం లేదు. నేను అడిగింది రాముని, నీవు పంపవలసింది రాముని. తమరు సర్వజ్ఞుడు, దయాసముద్రుడు. మునీంద్ర, నన్ను మన్నించండి మునీంద్ర. రాముడు నాకు లేక లేక కలిగిన సంతానం. ఈ వృద్ధాప్యంలో రాముణ్ణి విడిచి క్షణమైనా బ్రతుకలేను. దశరథ, సత్యరాజ్ పరిపాలనకై ఆలుబిడ్డలనే ధారవోసిన హరిశ్చంద్రుడి వంశానికే కళంకం తెస్తున్న పాపి నీ ముఖం చూడరాదు. మునీంద్ర, శాంతించు. మహారాజా, విశ్వామిత్రుడు త్రికాలవేది, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు, అతిలోక శక్తి సంపన్నుడు. ఆయనే సంకల్పిస్తే ఆ రాక్షసుల్ని హోమంలో సమిధుల వలె దహించి వేయగలడు. అంతటి వాని వెంట రాముని పంపడానికి భయం ఎందుకు? నిజమే, కానీ సందేహించుకు మహారాజా. దీనివల్ల రామునికి శుభము, జయము, చిరకీర్తి లభించగలవు. పెళ్లికి పంపినట్టు వారి వెంట బిడ్డను సాగనవు. గురుదేవులాజ్ఞ.
నాయనా ఇంద్రులకు వందనించాయి. నమో నమో. వీరి యాగం నిర్విఘ్నంగా సాగడానికై నీ సహాయం అపేక్షించారు. తండ్రి గారు కూడా సమ్మతించారు. తండ్రి గారి ఆనతి శిరసావహిస్తారు. నాయనా నా తండ్రి. నాయనా లక్ష్మణ, అన్నకు తోడుగా వెళ్ళు. ప్రవర్తకే ఉత్తిష్ట నరకార్జున కర్తవ్యం దైవమాన్నికం. మునేంద్ర, ఏమిటి ఉత్పాతము? తాటకి మాయ, ఛేదించు రామ. రామ, మేము సంకల్పించిన యాగం మీ సహకారంతో సఫలమైంది. మా అందరి ఆశీస్సులు మీకు ఎల్లవేళలా అండదండలై ఉంటాయి. నారాయణ నారాయణ. బ్రహ్మర్షి, ఎవరు? తాటకిని ఉధించినవాడు, మారీచ సుబాహుల పీచమడించినవాడు ఎవరు? బాలుడట. ఎవరా లీలామానుష విగ్రహుడు? దశరథ రాజకుమారు శ్రీరాముడు. నారాయణ. నమస్కారానికి ప్రతి నమస్కారం. ఆ మిథిలాపతి జనకరాజర్షి తన తనయ సీతమ్మకు స్వయంవరం సాటించాడే, ఈ వీరాధి వీరుని గడుచారేమయ్యా? అక్కడికే మా ప్రయాణం. లోక కళ్యాణమస్తు. నారాయణ నారాయణ. స్వాగతము నారదా, స్వాగతం. లోక కళ్యాణమస్తు. కూర్చుండగానే ఆవలింతలు. ఆశ్రమా నారదా, ఒక్క గడియ ముందుగా రాకపోతివే. అమరవేశ్యులు నా అమోఘ వైభవాన్ని కీర్తిస్తూ నేత్రపర్వంగా నాట్యం చేశారు. ఎంత వైభవమైతేనే నీకున్న లోపం మహత్తర మీద. లోపమా? ఈ ఏకైక వీరునకు లోపమా? ఉభయ కుల దీపకునకు, త్రికాల సంధ్యావందనా తత్పరునకు, చతుర్వేద పారంగుతునకు లోపమా? ధనలక్ష్మి, ధాన్యలక్ష్మి, రాజ్యలక్ష్మి, భాగ్యలక్ష్మి సర్వదా వరించే ఈ వీరవతంసునకు లోపమా? ఎన్ని లక్ష్ములున్నా ఆదిలక్ష్మి వరించిన వాడు లోకైక శ్రీమంతుడు కాగలడా? అవును, నిజమే. ఎక్కడ ఉన్నది ఆదిలక్ష్మి? పూర్వం వైకుంఠంలో, ఇప్పుడు జనకుని కుమార్తెగా భూలోకంలో. ఏమి స్వయంవరం సాటించినది ఆమెకేనా? ఎవరో సాధారణ క్షత్రియకన్య పరిణయమని ఉపేక్షించాను. ఇప్పుడు అపేక్షిస్తున్నాను. తక్షణమే పయనం. మహోన్నత కీర్తులున్న నర, కిన్నర, గంధర్వ, గీర్వాణ, యక్ష, పన్నగ, రాక్షస ప్రభువులందరూ ప్రయత్నించి విఫలుడైనారు. ఇంకా ఈ జనకుని శపథము చెల్లించు వీరులే లేరా? లేకే వీరాధి వీరుడు, విశ్వవిఖ్యాతుడు, అకలంక ప్రతాపుడు ఈ లంకేశ్వరుడున్నాడు.
శివుని కొండను ఎత్తిన వానికి కోదండ మేపాటి. అష్టదిక్పాలకుల ఆది కూర్ణమ, ఆది వరాహమ, అవని చక్రమ, స్వస్థత చందమ. అస్మదీ ఆచార్య కాముకాన్ని నామమాత్రావశిష్టం చేసిన వాడెవరు? వందనం పరశురామ, వందనం. అనితర సాధ్యమైన ఆ బృహత్ కార్యాన్ని సాధించిన వీరుడు నా రాముడు, రఘురాముడు. రాముడా, ఈ పృథ్వీ మండలం అంతటికీ ఒక్కడే రాముడు, భార్గవ రాముడు. మరొక రాముడు లేడు, ఉండరాదు. దురహంకారులైన క్షత్రియ వీరులందరిపై 21 మార్లు దండెత్తి క్షాత్రకుల సర్వస్వాన్ని సమూలంగా దహించి వేశానని ఆనాడు సంతృప్తి చెందాను. కాని ఈనాడు కొన్ని గడ్డిపోసలు వెన్నువిరుస్తున్నాయని ఇప్పుడు గ్రహించాను. పసిబాలునిపై పరశురామునికి ఆగ్రహం. మహర్షి, తండ్రి ఆజ్ఞను తలదాల్చి తల్లినే దండించిన ధర్మపురుషుడు. ఈనాడు ఏదైనా అధర్మమే జరిగితే నన్ను దండించు, నా బిడ్డను కాపాడు. ఒక్కసారి అటు చూడండి. జారవిడిచిన తలంబరాలు నేల చేరలేవు. ఆశీర్వదించే వేళ ఆగ్రహం తగునా? అనుగ్రహించండి. అవతార పురుష, కాదు, నా వల్ల నన్ను దండించండి. విల్లు విరచి విరవీగుతున్న వీరాధి వీరుడు ముందుకు రాడేమి? భయమా? కాదు, గౌరవం. గౌరవమా? 14 భువనాలకు పూజనీయుండైన పరమశివుని శాపము విరిచినప్పుడు ఏమైనది ఈ గౌరవము? అది నేను విరువలేదు, వీరధర్మముగా ఎక్కువ పెట్టాను, విరిగింది. ఓహో, అంతటి వీరుడువా? ఇదిగో, అంతకు వేయింతలు శక్తివంతమైనది ఈ విష్ణు శాపం. చేతనేతో చేపట్టు. రామా, శ్రీరామ, ఈ భూమిపై 2 రాములు ఉండరాదని అహంకరించి అన్నాను. అది సత్యమే. భార్గవ రాముడి అవసరం ఈ అవనికి తీరింది. రఘురాముడు అవతరించాడు. స్వస్తి.
రామా, క్షేమమేనా? నీ వాత్సల్యమే నాకు సర్వరక్ష. కొన్ని రాత్రులుగా నక్షత్ర మండలంలో నాకు అనేక దుర్నిమిత్తాలు గోచరిస్తున్నాయి. అందుకు తగినట్లే జరాభారం నన్ను కృంగదీస్తోంది. ఇక పైన ఈ రాజ్యభారం నేను వహించలేను. సకల విద్యా పారంగతుడు, అఖిల శస్త్రాస్త్ర కోవిదుడు, సర్వజన ప్రేమాస్పదుడు అయిన రామభద్రునకు ఈ భారం అప్పగించ సంకల్పించాను. దీనికి కారణం రాముడు నా జ్యేష్ఠపుత్రుడు కావడం అనే కాదు. నీతి, సర్వజన ప్రీతి, నేర్పు, భూమాత ఓర్పు మూర్తీభవించినవాడు. సూర్యుని తేజస్సు, చంద్రుని చల్లదం, కలపోసి పోతపోసిన బంగారు తండ్రి, సదస విచక్షణలో రాజహంస. నా రాముని పరిపాలన ఈ సీమ చల్లగా వర్తిల్లుతుందని నా నమ్మకం. ప్రభు, మా అందరి మనసుల్లో పేర్కొన్న కోరికనే మీ నోట పలికారు. శ్రీరాముని పట్టాభిషేకం మా కన్నుల వైకుంఠం. ఇది చైత్రమాసం, రేపు పుష్యమి నక్షత్రం. ఈ శుభముహూర్తంలోనే నా రామచంద్రుని పట్టాభిషేకం. మీకు ఆమోదయోగ్యమేనా? శుభమస్తు. నాకు తెలుసు, సర్వజ్ఞులు మీరు, సకల ప్రజానీకం నా నిర్ణయాన్ని హర్షిస్తారు నాకు తెలుసు. అందుకే రాముడికి ముందుగా కబురు చేశాను. ఎవడున్నాడీ లోకంలో ఇది వరకెరుగని వాడు, ఎవడున్నాడీ కాలంలో సరియగు నడబడివాడు, నిత్యము సత్యము పలికేవాడు, నిరతము ధర్మము నిలిపేవాడు, చేసిన మేలు మరువనివాడు, సూర్యుని వలెనే వెలిగేవాడు, ఎల్లరికీ చలసల్లనివాడు, ఎదనిండా దయగలవాడు, ఎవడు ఎవడు ఎవడు. ఒకడున్నాడీ లోకంలో ఓంకారానికి సరిజోడు, ఇలకులమున ఈ కాలంలో జగములు పొగిడే మొనగాడు, విలువలు కలిగిన విలుకాడు, పలు సుగుణాలకు చెలికాడు, చెరగని నగవుల నెలరేడు, మాటకు నిలబడు ఇలరేడు, దశరథ తనయుడు, దానవ దమనుడు, జానకి రమణుడు అతడే శ్రీరాముడు. రామ, నా నిర్ణయాన్ని గురుదేవులు ఆమోదించారు. ప్రజానీకం హర్షించింది. అవి నీవు పాటించి తీరాలి. అవశ్యం. ఆజ్ఞాపాలన నా కర్తవ్యం. నా ఆజ్ఞాపాలన కాదు నాయన, ప్రజాపాలన నీ కర్తవ్యం. రామ, రేపే నీ పట్టాభిషేకం. నాకు తెలుసు నాయన, సోదరులు భరత శత్రుఘ్నులు చెంతలేరనే గాని చింత. ఇది యువరాజు పట్టాభిషేకమే. నీ సంపూర్ణ పట్టాభిషేకానికి వారు తప్పక వస్తారు. నిన్ను సేవించుకుంటాను. సుమంత్ర, ఈ శుభవార్తను రాజ్యం నలుమూలలా చాటించు. నగరం అంతా శోభాయమానంగా అలంకరించమని, ఊరు వాడ వేడుకలు జరిపించమని. శ్రీరామచంద్రమూర్తికి, పట్టాభిరాములకి, శ్రీరామచంద్రమూర్తికి. ఎవరైనా పండగ చేసుకుంటున్నారా? ఆహా, నువ్వు నేను తప్ప ఊరంతా పండగే చేసుకుంటున్నారు. ఏమిటో విశేషం? అభిషేకమట. అభిషేకమా? ఎవరికే? అయిన వారికైతే నేనెందుకు వాపోతాను, కాని వాడికే. ఏ ఇంకా విడమర్చి చెప్పాలా? తెల్లవారితే నీ సవతి కొడుక్కి పట్టాభిషేకమట. నీ మగడు రాజ్యం కట్టబెట్టేస్తున్నాడు. రామచంద్రునికి పట్టాభిషేకమా? మందర, ఈ చల్లటి వేళ ఎంత తీయని వార్త చెప్పావే. నా రామునికి నేనే మంగళ స్నానం చేయిస్తాను. మంధర, ఏ పౌరుషం వచ్చిందే? నువ్వు నమ్ముకున్న వారంతా ఏకమై నిన్ను మోసం చేస్తూ అవమానపరుస్తూ ఉంటే రాని పౌరుషం. నిన్ను నమ్ముకున్న ఈ ముసలిదాసిపై పొడుచుకొచ్చిందే. మంధర,
ఏమిటి ఇప్పుడు జరిగిన అవమానం? ఇంతకంటే ఏం జరగాలమ్మా? ఏ చిన్న విషయమైనా ముందుగా నీకు విన్నవించందే సభలో ప్రకటించని రాదు. ఇంత పెద్ద నిర్ణయాన్ని మాట వరుసకైనా నీ చెవిన వేశాడా? ఏ పుణ్యకార్యమైనా నీతో కలిసి చేస్తూ ఉన్నట్టు నటించే నీ సవతి పట్టపురాణి నిన్ను పిలవకపోతే మానే అమ్మా వర్తమానమైనా చేసినదా? కన్నబిడ్డ కన్నా మిన్నగా ఎంచి నెత్తిన పెట్టుకుని ఊరేగావే ఆ రాముడు అమ్మా ఆశీర్వదించమని నీ గడపకొచ్చాడా? ఇంతకంటే పరాభవం ఏం కావాలి? ఇంతకంటే కుట్ర ఏం కావాలి? కుట్ర గుర్తు చేసుకో. సంతానహీనుడై వారసుడి కోసం నీకు తాళి కట్టిన రాజు, ఆనాడు నీ బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేసిన ఆ రాజు ఈనాడు నీ బిడ్డను దేశాంతరం పంపించాడు. ముద్దుల భార్య నిన్ను మర్చిపోయి పెద్ద భార్య కొడుక్కే పట్టం కట్టబెడుతున్నా. ఇది కుట్ర కాదా? తెల్లవారితే కౌశల్యాదేవి పట్టమహిషే కాదు, రాజమాత కూడా. ముద్దుల భార్యగా ఇన్నాళ్లు అనుభవించిన భోగాలన్నీ ఈనాటితో చెల్లు. ఆవిడ అంతకంత సాధిస్తుంది. ఇక ఈ అవ్వాయి గువ్వ ఆమెడ దాసీనే. మందరా మార్గం చెప్పవే. ఏముంది, భరతునికి వర్తమానం చెయ్యి. ఏమని? అడవులకు పోయి తల దాచుకో. నీ బిడ్డ రాజ్యానికి వస్తే రాముడు దేశాంతరమో లోకాంతరమో పంపుతాడు. అది నా బిడ్డకు పట్టవలసిన గతి కాదు, అది నీ సవితి బిడ్డకు పట్టవలసిన గతి. వాడు కట్టుకునే పట్టం మనవాడు కట్టుకోవలసింది. అదెలా సాధ్యమే? అవుతుంది. దేవాసుర యుద్ధంలో నువ్వు చేసిన సహాయానికి నీ భర్త 2 వరాలిచ్చాడు, గుర్తుందా? ఉంది. ఆ వరాలు ఇప్పటి వరకు కోరుకోలేదన్న సంగతి గుర్తుంది. కాంతుని రాకతో నేను కోరుకుంటాను. కోరుకుంటాను. పుట్టింటి దాసివి, నా నైజం నీకు తెలియదేటే. అందానికి అలకే అలంకారం. నగరమంతా దేదీప్యమానంగా తేజరిల్లుతూ ఉంటే అంధకార బంధురమైన ఈ విధంగా కటిక నేలపై ప్రబలించడానికి కారణమేమిటి దేవి? ఏమిటిది దేవి? సజీవుడైన భర్త సమక్షంలో సౌభాగ్యవతులు పువ్వులు పూసలు విసర్జించతగునా? లేచి అలంకరించుకో. రామునికి మంగళ స్నానాలు జరిపిస్తున్నారు. నన్నెవరు పిలిచారు? నీ ఇంట నిన్ను పిలవడం ఏమిటి దేవి? ఇన్నాళ్ళు ఇలాంటి తీయని మాటలు చెప్పి నన్ను మాయ చేసి ఆడించారు. నిజమే. మున్ముందుగా నీకు విన్నవించకపోవటం నా అపరాధమే. ఈ దాసుణ్ణి మన్నించు దేవి. వచ్చే కానుకలు ఏం కావాలో కోరుకో. కొత్తగా కానుకలేమీ అక్కర్లేదు, పాత వరాలి. ఆనాడు దేవాసుర యుద్ధంలో ఇచ్చినవి ఇప్పుడు ప్రసాదించండి. అవశ్యం, కోరుకో. ఆడిన మాట తప్పరు కదా? ఇచ్చిన మాట లేదనుట ఇలవేల్పులకు తప్పినట్లే కదా. అది యనవంశీయులు నేర్వని విద్య. అడగరానిదడిగినా అశువులే అడిగినా, వసగరానిదైనా వసగుటే పాటి. అలనాడు విశ్వామిత్రుని వెంట రాముని పంపు వేళ మాట తప్పడానికి సిద్ధపడ్డారే? అది పుత్రవాత్సల్యం కైక. సరే, ఏ రామునిపై మమకారంతో ఆనాడు అసత్య దోషానికి కూడా సిద్ధపడ్డాను, ఆ రామునిపై ప్రమాణం చేసి ఇప్పుడు వాగ్దానం చేస్తున్నాను. కోరుకోని వరాలు. ఓ పంచభూతములారా, అష్టదిక్పాలకులారా, ఇందుకు మీరే సాక్షి. రేపటికి మీరు నిర్ణయించిన ముహూర్తంలో రామునికి మారుగా భరతునికి పట్టాభిషేకం జరగాలి. అది నా మొదటి వరం. భరతునకు పట్టాభిషేకమా? కైక, నీ బిడ్డ మనసు తెలిసి అడుగుతున్నావా? రాముడుండగా భరతుడు పట్టం కట్టుకోడు. అందుకే రాముడు 14 సంవత్సరములు 14 సంవత్సరములు వనవాసం చెయ్యాలి. అది నా 2వ వరం. కైక, నా రామునకు వనవాసమా? అన్నది నీవేనా? విన్నది నేనేనా?
నా ప్రాణానికి ప్రాణం, నా జీవన రాజీవం, మన కంటి వెలుగు అట్టి రాముని అడవుల పాలు చేస్తావా? మునివృత్తి స్వీకరించిన వారే వనవాసం చేయాలి కైక. అయితే అదే స్వీకరించమనండి. కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ గాఢమైందంటారే. కన్న తల్లిని కాదని నీ చేతులతో గోరుముద్దలు తినిపించిన రామయ్యను కందమూలాలు తినమంటావా కైక? నవరత్న డోల కఠినమని నీ చేతుల ఉయ్యాలలో లాలించిన రామయ్యను కటిక నేల మీద పవళించమంటావా కైక? వెన్నలాంటి నీ మనసు ఎందుకింత పాషాణప్రాయం అయిపోయింది? నిన్నెందుకింత కాఠిన్యం ఆవహించింది? నిన్ను అర్చిస్తున్నాను కైక. భరతునికి సంతోషంగా పట్టం కడతాను. కానీ కానీ నా రామచంద్రుని మాత్రం నా నుంచి దూరం చేయకు కైక, దూరం చేయకు. అసంభవం. ఒక్క వరలో 2 కత్తులు ఇమడం. కైక, రాముడు లేకపోతే నా ప్రాణాలు నిలిచేనా? మీరాడి తప్పిన రాముని ప్రాణాలు నిలిచేనా? మీరతనిపై ఆనపెట్టి బాస చేశారు. మీ గారాల బిడ్డ ప్రాణాలతో ఉండాలి అంటే అతను కానలకు కదలక తప్పదు. తప్పదా? తప్పదా? సారి ఆ పసివాని ముద్దు మమ్మ గుర్తు తెచ్చుకో. చిదిమిన పాల్గారు చెక్కుటెద్దములపై జిలిబిలి చిరునవ్వులొలయువాడు, కాళ్ళ గజ్జలు గల్లు గల్లు మనంగ అందరికను చల్లగా పూర్వభూపాలగాధల నేను నుడుతో పలుకువాడు, రాఘవా రాఘవా ముద్దీయరాయన్న ఎగిరి గల్తిడుచు హాయిగా కౌగలించువాడు, అట్టి 14 బొట్టెను ఎట్టుల సులభీకరవన సీమ కంపువాడ, అనుచు ఏడ్చిది ఎప్పుడో ఎప్పుడు మరలనిపుడు నీ మూలమున అట్టులేర్చుచుంటి. ఓసి నరరూప రాక్షసి, నీ ఘోర వాంఛితాన్ని నా నోట రామునితో చెప్పలేను. నీవే చెప్పు. చెప్పి నిర్దాక్షిణ్యంగా వెడలవు. నా రాముడు కానలకు కదిలిపోతాడు, నా ప్రాణాలు నన్ను వదిలిపోతాయి. కైక, కరుణమానినదా, నేను చనిపోతే నా కళేవరాన్ని నీవు గాని నీ పుత్రుడు గాని తాకరాదు. నీ పుత్రుని చేతి తర్పణాలు నాకు నరక హేతువులు. నా రాముడే కన్నీళ్లతో నాకు నీళ్లు వదలాలి. రామా రామా రామా. దేవి, శ్రీరామచంద్రుల వారు తమ దర్శనం కోరుతున్నారు. రమ్మను. తల్లి నమస్కారం. రాముడు మీ దీవెనలకై వచ్చాడు. పితృవాక్య పరిపాలనా దక్షుడు కావాలి. తండ్రి గారు అస్వస్థులై ఉన్నారా? లేక నా వలన ఏదైనా అపచారం జరిగిందా? జరగవచ్చునని సందేహిస్తున్నారు. అందువల్ల వారి ఆజ్ఞను నన్ను విసితపరచమన్నారు. ఆనతివ్వండి. నీ స్థానంలో భరతునికి పట్టాభిషేకం జరగాలని, నీవు 14 ఏళ్లు వనవాసం చెయ్యాలని మీ తండ్రి గారి ఆజ్ఞ. మహద్భాగ్యం. మనస్ఫూర్తిగా సమ్మతిస్తున్నావా? త్రికరణ శుద్ధిగా తండ్రి ఆనతి తలదాల్చి వెళ్తాను. పట్టాభిషేక ముహూర్తమే నీకు ప్రయాణానికి ముహూర్తం. శుభలగ్నం, శుభప్రదం. సెలవు. వెడలెను కోదండ పాణి వనసీమకు ముని వృత్తిని, వెడలెను కోదండ పాణి.
ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేలి రామయ్య తండ్రి ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట తాటకి నీ ఒక్కేటున కూల్చావంట శివుని విల్లు ఒక దెబ్బక ఇరిశావంట పరశురాముడంత ఓన్ని పారదరిమినావంట ఆ కథలు చెప్పుతుంటే విని ఒళ్ళు మరచిపోతుంటా రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటే నువ్వేలే రామయ్య తండ్రి బాబు ఆగు అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా అయ్యా నే వత్తుండా బాబు నే వత్తుండా కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట నాకు తెలుసులే నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట నీ కాలు దుమ్ము సోకిరాయి ఆడది అయినాదంట నా నావ మీద కాలు పెడితే ఏమవుతాదో తంట దయచూపి ఒక్కసారి కాళ్ళు కడగనీయమంట మూడు మూర్తుల నువ్వు నారాయణ మూర్తి వంట రామయ్య తండ్రి ఓ రామయ్య తండ్రి మా నోములన్నీ పండినాయి రామయ్య తండ్రి మా స్వామి వంటి నువ్వేలే రామయ్య తండ్రి అందరినీ దరిచేట్టు మారాదువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే అందరినీ దరిచేట్టు మారాదువే అద్దరినీ చేర్చమని అడుగుతుండావే నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నువ్వు దాటలేక కాదులే రామయ్య తండ్రి నన్ను దయచూడగ వచ్చావు రామయ్య తండ్రి అమ్మా ఏమి జరిగినది నగరమంతా శోభావిహీనమైపోయినది ఎవరిని అడగపోయినా పెడమమ్మ పెడుతున్నారు అమ్మా మీ తండ్రి గారు స్వర్గస్థులైనారు తండ్రి తెలుసో తెలియకు అపచారం చేసి తమ మనసు నొప్పించి ఉంటారు అందుకే కరసార చూపులు కూడా నోచుకోలేకపోయారు అయ్యో అన్న రామయ్య ఈ దుఃఖాన్ని ఎలా భరిస్తున్నాడు అమ్మా ఉండడు మరెక్కడమ్మా వనవాసానికి వెళ్ళాడు వనవాసమా అది తండ్రి గారి ఆజ్ఞ ఆజ్ఞ అన్న చేసిన అపరాధం అపరాధం కాదు నే కోరిన వరాలు ఏమిటా వరాలు రాముని వనవాసం నీ పట్టాభిషేకం నాయనా ఈ కార్యాన్ని సాధించడానికి నేనెంత క్షోభపడ్డానో నువ్వు ఊహించలేవు అందరూ ఏకమై నన్ను ఖండించారు నానా దుర్భాషలు ఆడారు నీ శ్రేయస్సు కోరి కన్న తల్లి మనస్సును అర్థం చేసుకుని హర్షిస్తే చాలు ఓసి భర్తను చంపుకున్న పాతకి రాముని హింసించిన రాక్షసి ఎన్నడైనా నాకు రాజ్యం కావాలని నిన్ను కోరానా ఎందుకు ఈ వరాలు అడిగావు ఎవరు అడగమన్నావు ఎవరు అడగమనాలి గుడ్లు తెరవని పసిగుడ్డుగా ఆనాడు నీవడిగావనే పాలిచ్చానా కలత నిద్రలో కలవరపడ్డ వేళ నీవడిగావనే లాలించానా మీ తండ్రి గారు సంతతి లేక ఏరి కోరి నన్ను వరించిన వేళ నాకు కలిగే బిడ్డకే పట్టం కడతానని వాగ్దానం చేశారు
ఆడిన మాట తప్పొద్దని హెచ్చరించాను. కన్న తల్లిగా నాకు అధికారం ఉంది. కన్న తల్లి? అవును, జన్మ జన్మలుగా నేను చేసిన పాపాలకు శిక్షగా నీ కడుపున పుట్టాను. నాకే రాజ్యకాంక్ష ఉంటే అరగగానే అన్న ధారపోసేవాడే, మధ్యలో నీకెందుకే అధికారం? జరిగిన ఈ ఘోరానికి లోకం నన్ను క్షమించదు, నేను నిన్ను క్షమించను. ఇంక చెల్లి చిత్రం భరత, ఈ భరతుడు నిన్ను క్షమించాడని పొరపడకు. కానీ కన్న తల్లిని చంపిన కర్కోట కూడా నీ మోము చూడరాదని అన్న రామన్న పెడమవుతాడే. అందుకే నిన్ను విడిచిపెడుతున్నాను, శాశ్వతంగా విడిచిపెడుతున్నాను. ఇక ఈ నగరంలో అడుగుపెట్టాను. భర్త లేక, పుత్రుడు లేక, నగరంలో నా అన్నవారు లేక, మనశ్శాంతి లేక కుమిలి కుమిలి వెయ్యేళ్ళు వచ్చాయి. అవునన్నా, తన రాజ్యం నిష్కంటకం చేసుకోవడానికి వస్తున్నాడు. నిన్ను నన్ను వధించడానికి వస్తున్నాడు. ఎవడి మూలాన నీవు రాజ్య విహీనుడవయ్యావో, ఎవడి మూలాన నీవి వనవాసం చేయవలసి వచ్చినవో ఆ భరతుడు వత్సుడు అనుజ్ఞయపడి ససైన్యంగా సమాంతరంగా వాడి నాశనం చేసి ఆ రాజ్యం నీకు సమర్పిస్తాను. లక్ష్మణ, ఆవేశంలో కూడా అనరాని మాటలాడుతున్నావు. భరతుడు నాకు భయప్రాడు. కలలోనైనా అతను మనకు ఎక్కువ తలపెట్టాడు. అన్నా, నన్ను మన్నించండి అన్నా, నన్ను మన్నించండి. లేనాయనా భరత, అన్నా భరత, తండ్రి గారు కుశలమే కదా? తండ్రి గారు స్వర్గస్థులయ్యారు. గురుదేవ, తండ్రి మాటను పాటిస్తున్న ధన్యుడు రాముడు, అన్నబాటను అనుసరిస్తున్న పుణ్యధనుడు లక్ష్మణుడు, తండ్రికి ఉత్తరక్రియలు చేసి పుత్రధర్మం నెరవేర్చిన వాడు శత్రుఘ్నుడు. నేను ఏ సేవకు అర్హత లేని అదృష్టహీనుడను. అంతా దైవేచ్ఛ. విచారించు నాయన. తండ్రి ఆజ్ఞను పాటించి రాజధర్మాన్ని అవలంబించు. అన్న, ధర్మమే లేని నాకు రాజధర్మం ఎందుకు? పూర్ణచంద్రుని వల్ల శరద్రాత్రి ప్రకాశించినట్లు శ్రీరామచంద్రుని వల్ల భూమండలం సుమంగళి కావాలి. నేను నీ తమ్ముణ్ణి, శిష్యుణ్ణి, భృత్యుణ్ణి. శిరసా ప్రార్థిస్తున్నాను, అనుగ్రహించు, సాధ్యం స్వీకరించు. భరత, తండ్రి నీకిచ్చిన భాగము అయోధ్య, నాకు నియోగించినది మునిసేవ. తండ్రి గారి ఆజ్ఞను, అమ్మగారి కోరికను ఇరువురము శిరసావహించాలి. రామ, స్వార్థ బుద్ధి నన్ను అంధురాల్ని చేసింది. నా కంటి వెలుగు నిన్ను దూరం చేసుకుని నా బిడ్డకు దూరం అయ్యాను. అయోధ్యను అరాచకం చేశాను. నా మాంగల్యం బలి చేసుకున్నాను. శిక్షించడానికి కూడా అర్హత లేదని అందరూ నాపై క్షమ చూపుతున్నారు. అది నన్ను అగ్నిలా దహించి వేస్తోంది. నేను భరించలేను, ఇది నేను భరించలేను. రామ, నేను కోరిన వరాలు పంచభూతాల సాక్షిగా ఇప్పుడు ఉపసంహరించుకుంటున్నాను. నీవు రాజ్యానికి వచ్చి మాకు మనశ్శాంతి ప్రసాదించు రామ. తల్లి, మన్నించు. నీవు వరములు ఉపసంహరించుకున్నాను, నేను ఆజ్ఞను ఉల్లంఘించలేదు. అదే జరిగినచో తండ్రి గారికి సద్గతులు కలిగేదా. నాయనా భరత, నీవు పట్టాభిషిక్తుడవై. అన్నా, నాకు ఆ శక్తి లేదు, అర్హత లేదు. నీ ఔదార్యంతో లభించిన రాజ్యం నీకే సమర్పిస్తున్నాను. వనవాసం చేసే కష్టం నీకు కలుగరాదు. తమ్ముడా, కష్టమే నేను నాది అన్నది మరచి ధర్మాన్ని పాటించడమే మానవుని కర్తవ్యం. స్థిరమైన నడవడి నరుల కందరకును వలయును రాజ్య చాపల్యమునను నే తండ్రి మాటను నిరసింప
లోకులు పరిహసింపరి. రాము వంటి కొడుకు, భరత సౌమిత్రుల వంటి తమ్ములు, సీత వంటి భార్యయు లేరు లేరు వసుధనంచు. ముందు యుగంబుల పురుషులు తలలు పవలదే. ఈ రీతిని వారు నడచుకొనవలదే. కష్ట సుఖములు మనకు శాశ్వతములే. 14 దాట తిరిగి రానే, ధరను పాలింపనే. దానినంత వరకు దయనీవు పాలింపవయ్యా భరతా. ధర్మమూర్తివైన మీ పాదాలే నా కర్తవ్యాన్ని ఉపదేశించాయి. నీవు వచ్చే వరకు నీ పాదుకలే రాజచిహ్నాలుగా నిలుస్తాయి. ఈ వరమైన అనుగ్రహించు. ఈ పాదుకల సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. 14 ఏళ్ల గడువు ముగిసిన క్షణమే మీ భరత, నీ త్యాగం నిరుపమానం. ఈ భరతఖండం ఉన్నంత వరకు నీ పేరు నిలుస్తుంది. నరాధములు, సోదరి శూర్పణఖ, ఏమిటి విపరీతం? ఏమిటి విరూపం? ఎవరు చేశారు ఈ ఘోర కార్యం? అన్నా, రామును భార్య సీత అతిలోక సుందరి. నీ పంచనున్న దేవతా స్త్రీలందరూ ఆమె ముందు దిగదుడిపే. అన్నా, సీతను నీకు భారీగా జతకూర్చుదామన్న ఆశతో దరి చేరపోతే ఆడదాన్నని కూడా చూడకుండా నన్ను పట్టి వేయింతలది పొందగలదు. అన్నా, ఆవేశము తగదు. తన కోపమే తనకు శత్రువు. ఈ రావణుడు శత్రుంజయుడు విభీషణ.
నాథా నాథా, దేవతల నవ్వుల్లాగా రవ్వల్లాగా ఆ కళకళలు పరికించారా? ఆ బంగారు లేడి ఎంత ముచ్చటగా ఉందో. అవుంది, మనోహరంగానున్నది. దాన్ని మచ్చిక చేయ మనసైంది స్వామి. నీ మక్కువ తీర్చుట నా విధి కాదా? లక్ష్మణ, ఏవీ నా శరచాపములు? అన్నా, కనకమృగం కనీవిని ఎరిగిన విడ్డూరం. కనుకనే మన తావున ఉండదగ్గది. అరణ్యవాసం గుర్తుగా అత్తలకు చూపిస్తాను. లక్ష్మణ, కాపురానికి వచ్చిన పిమ్మట నీ వదిన నోరు విప్పి కోరినది ఒక్క కోరికే కదా? కాదన్నా, ఇది రాక్షస మాయనే నా అనుమానం. మాయ అయితే ఛేదిస్తాను, కాకపోతే సాధిస్తాను. ఈ అల్పకార్యానికి మీరెందుకు? అనుజ్ఞ ఇవ్వండి. నీ వదిన తెమ్మన్నది నన్ను కదా. ఆశ్రమానికి ఆమెకు రక్షగా ఉంది. ఆజ్ఞ. లక్ష్మణ, మీ అన్నగారికి ఏదో ఆపద వాటిల్లింది. వెంటనే వెళ్ళు. అసహాయ సురునక ఆపద అసంభవం తల్లి. ఈ శత్రుసీమలో ఏవైనా సంభవాలే. వెళ్ళు, త్వరగా వెళ్ళు. కలవరపడకమ్మా, ఇదంతా రాక్షస మాయ. రాక్షస మాయ కాదు, నీ మాయ. నీ దురుద్దేశం నాకిప్పుడు అర్థమవుతోంది లక్ష్మణ. ఒక తమ్ముడు ఆయన రాజ్యాన్ని కబళించాడు, నువ్వాయన అర్ధాంగిని. లక్ష్మణ, జరగరాని అనర్థమే జరిగితే నేను ప్రాణాలతో ఉండను. నీ పాప చింత ఎన్నటికీ ఫలించదు. ఎంత మాట అన్నావమ్మా! మీరే నా తల్లి తండ్రి అని నమ్ముకున్నానే. నిత్యం మీ పాదాలకు మ్రొక్కే వేళ, మీ తల్లని దీవెనలు అందుకునే వేళ నా తల్లినే సేవించుకుంటున్న తృప్తి పొందుతున్నానే. అమ్మా, మీ కన్న బిడ్డ లాంటి వాణ్ణి ఇంతటి ఘోరమైన నింద ఎలా వేయగలిగావమ్మా? నాలో ద్రోహచింత ఉంటే నేను నిలువునా భస్మమైపోతాను. సరే, అన్నగారి ఆజ్ఞను అతిక్రమించిన పాపం చుట్టుకున్నా సరే, ఈ క్షణమే వెళతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ రేఖను మాత్రం దాటి రావద్దు. భవతి భిక్షాందేహి, భవతి భిక్షాందేహి. స్వీకరించండి. స్వీకరించమంటావా? సమర్పించు, లేదా శివాపచార దోషం నిన్నంటక మానదు. నీ వదిన గారిని ఒంటరిగా వదిలిపెట్టి ఎందుకు ఇలా వచ్చావు? ఎందుకు నా ఆనత అతిక్రమించావు? అమ్మా, నన్ను మన్నించు. ఇదంతా రాక్షసమాయ. ఆమెకు ఏ ఆపద వాటిల్లేదో. పద. సీతారాముల వియోగము ఆతలపే హృదయ విదారకం.
లోకము నాతిని కానక రామయ్య నలుమూలల కనలు చూవితికే సీత సీత అనుకేకలతో భూతలమే కంపించే సీత సీత అనుకేకలతో భూతలమే కంపించే వెడలెను కోదండ పాణి శోకముతో పరితాపముతో వెడలెను కోదండ పాణి. నా శోకం ఒక్క కన్నులకు మాత్రమే కాదు, మనస్సుకు కూడా విందు చేస్తుంది. బెదిరేల బాల, నా నీడలో నీకు మేలే గాని కీడు జరగదు. ఇటు చూడు, సురాసుర కిన్నెర కింపురుష గంధర్వాంగనలంతా తమంత తాము వలచి ఈ రావణ బ్రహ్మ కౌగిట వాలారు. ఒక్క మానవ కాంత నేడింత బెట్టు చేయడమ్మా విడ్డూరమే. అయినా ఇది ఒక నూతన శృంగార ప్రక్రియే కాబోలు. కానీ మనసు పడని మగువ మాకు చేదు. జానకి, ఆ మనసు మారడానికి 12 పున్నముల గడువు. ఆ లోపల వరిస్తే నీ జన్మ తరిస్తుంది. లేదా ఆ మాట నా నోట చెప్పించుకో. ధూర్తుడా, అబలల దగ్గర నీ బల ప్రలాపాలు. నా భర్త చెంత లేని వేళ మాయోపాయంతో క్షుద్ర విద్యలతో నన్ను అపహరించిన పిరికి పంతవు. అది పిరికితనం కాదే పిచ్చిదానా, నా దాక్షిణ్యం. నీ భర్త సమక్షంలో నిన్ను చేరదీసుకుంటే అది సహించలేక అతడు ఆగ్రహించవచ్చు. తత్ఫలితం నా చేతిలో అతని మరణం, తత్పర్యవసానం నీకొకించుక కలవరం. అది తెలిసే నీపై జాలి తలిచి నిన్నీ రీతి తెచ్చానే సుందరి. నిదానిస్తే నీకే అర్థమవుతుంది నా మనసు. చెప్పండి అమాయకురాలికి మనసిరి మగసిరి తెలియజెప్పండి. ఆమెకి ఏ లోపం రాకుండా ఉపచారాలు చేయండి. ఈమె మీ కాబోయే పట్ట మహిషిని గుర్తుంచుకుని మరీ సేవించండి. హనుమా, ఆ తేజమూర్తులు ఎవరై ఉంటారు? మా అన్న వాలి పలుపున నాపై దండెత్తి వస్తున్నారా? సుగ్రీవ, వారి ఆనుపాలను అరసి వచ్చాను. నీవు నిశ్చింతగా ఉండు. ఓహో, నా అరచీరలు కట్టుటేమి, ధనుర్బాణాలు పట్టుటేమి. మీరు రాజఋషులా, ఋషిరాజులా? మేము దశరథ రాజకుమారులం. ఈయన మా అన్న శ్రీరాముడు. నా నామధేయము లక్ష్మణుడు. కంఠమును అలంకరించిన ఆ కాంచనహారము చెప్పకనే చెప్పుతుంది. కాంచనహారమా? నాకేమీ కనబట్టలేదే. నన్ను ఏలిన వారికి తప్ప అన్యులకు గోచరించదని ఆదిలో బ్రహ్మ సెలవిచ్చారు. రామ, నన్నేలు దైవమా నా తండ్రి రామ, కనిపించినాడవా కారుణ్యధామా. నీ రాక కోసమే నిన్ని నాళ్ళు నిలువెల్ల కనులుగా నిలచియున్నాను. పాపాల కదించు పేరు నీదయ్యా, భక్తులను పాలించు ప్రభువు నీవయ్యా. రావయ్య రామయ్య గాగేలనయ్యా, ఇకనైన నీ బంటు నేలుకోవయ్యా. శ్రీరామ జయ రామ ఇన వంశ సోమ, జయ హే పరంధామ లోకాభిరామ లోకాభిరామ. రఘుకుల తిలకారారా, నిన్నెత్తి ముద్దులాడెదరా.
సూర్యవరప్రసాది సుగ్రీవ, అగ్నిసాక్షిగా నిన్ను నా మిత్రునిగా స్వీకరిస్తున్నాను. ఇక నుండి నీ కష్ట సుఖములే నా కష్ట సుఖము. ధన్యోస్తు. మీ మంచి చెడ్డలే నా మంచి చెడ్డలు. సుగ్రీవ, రఘురాముని ధర్మపత్ని సీతాదేవిని ఎవడో రాక్షసుడు అపహరించాడు. ఆవిడ జాడలరిసే ప్రయత్నం నీ సహాయం కోరుతున్నా. ఆనాడు ఆకాశ మార్గాన ఆర్తనాదాలు చేస్తూ వెడలదే ఆమె మా తల్లి కాదు కదా. స్వామి, ఈ పరికంతు లక్ష్మణ, లేకపోతున్నాను. వీటిని చూడు నాయనా. ఇవి మా వదిలి గారివి. నిత్యం పాదాభివందనం చేసే వేళ ఈ మంజిరాలు తరతరా మెరుస్తూ నన్ను దీవించే. సీత, ఈ ఆభరణాలేనా ఇక నాకు మిగిలిన గుర్తు? ఓరడిల్లు స్వామి, ఓరడిల్లు. నా తల్లి ఎక్కడున్నా సుగ్రీవుడు వెతికిస్తాడు. రఘురామ, భార్యా వియోగం ఎంతటి బాధాకరమో స్వయంగా అనుభవిస్తున్న నాకు తెలుసు. అవును స్వామి, ఈ అక్రమం చేసింది ఆయన అన్న వాలి. మహాబలశాలి. నిర్దాక్షిణ్యంగా కిష్కింద నుండి వెడలగొట్టాడు. అంతేకాదు, ఆయన భార్య రుమాదేవిని చెరబట్టాడు. సుగ్రీవ, నా మిత్రుని శత్రువు నాకు శత్రువు. వెళ్ళి తక్షణమే ఆ వాణిని యుద్ధానికి పిలువు. భోగాలకు రోజులు చెల్లాయి. నేటితో నీకు ఆయువు మూడింది. ఆయువు మూడింది నాకోదురా, నీకు. రామా, నీ మాట నమ్మితే కలిగిన పాడు చూసావా? అగ్ని సాక్షిగా చేసిన మైత్రికి, ఆయుధం ధరించి చేసిన బాసకి ఒక తిరుగనే ఉన్నది. మీలో ఎవరో గుర్తించలేకపోయారు. హనుమ, విజయం సిద్ధించిన పిదపవేయనున్న ఆ మాల ఇప్పుడే సుగ్రీవుని కంఠాన్ని అలంకరించు. గుర్తు స్పష్టంగా గోచరిస్తుంది. సుగ్రీవ, ఇక నీకు విజయము తథ్యం. ఒరే వాడి, సంగ్రహానికి రారా. ఐదవాళ్ళ దగ్గర పాక్షికంగా తావునిస్తున్నా. నీవేనా? ఎంత పని చేసితివి రామ. నీమునందును సార్వభౌమ ధర్మస్వరూపుడు అంటారు.
చెట్టు చాటు నుండి కొట్టావేమయ్యా. వన్యమృగములను చాటు నుండి వేటాడటం రాజులకు సహజం. మునివేషం ధరించావు, రాజువిక. విల్లమ్ములు చేపట్టావు, మునివిక. నీకు కోటి మాంసం కావలసి వచ్చినదయ్యా. నీవు కేవలం వానరుడివి కావు, వానర జాతికే రాజు. ధర్మం నిలబెట్టడం నీ బాధ్యత. అట్టి నువ్వే తమ్ముని భార్యను చెరబట్టి అధర్మానికి పాల్పడ్డా. అయినతో ఎదురుగానే వచ్చి శిక్షించవచ్చునే. నిన్నెదిరించిన వాని శక్తి సర్వస్వాన్ని హరించి వేయగల వరం నీకున్నది. ఆహంతోనే నీవు చెలరేగా, అందులకే నిన్నిలా దండించవలసి వచ్చింది. మహాపురుష, నన్ను నిన్ను కూడా ఇప్పుడే అర్థం చేసుకున్నాను. నా అహంకారాన్ని, అజ్ఞానాన్ని మన్నించు. ఒక్క విన్నపం, ఇంత బలశాలను ఇండి కూడా నీ సేవకు నోచుకోలేకపోయాను. హనుమా సుగ్రీవులు ఎంతో అదృష్టవంతులు. ఆ మహద్భాగ్యాన్ని నా పుత్రుడు పతివాడు అంగదునికి ప్రసాదించరావా? అన్నా, అంగదుడిని నా కన్న బిడ్డలా చూసుకుంటాను. కిష్కిందకు యువరాజును చేస్తాను. నాయన అంగద, చిన్నాయన మాటకు శ్రీరాముని ఆజ్ఞగా తిరతావహించు. స్వామి, నీ పవిత్ర స్పర్శతో నన్ను భవబంధ విముక్తిని చెయ్యి. నేడే వానర వీరులను నేల 4 చెరుగులో పంపిస్తాను. వినట, వేలాది వీరులతో నీవు తూర్పు దిక్కుగా వెళ్ళు. సుషేణ, అశేష బలాలతో నీవు పడమటి దిక్కు వెళ్ళు. శతవలి, మితిలేని మంది మార్గంతో ఉత్తర దిశ అన్వేషించు. జంబువంత, అంగద, హనుమ, మీరంతా దక్షిణ దిశగా వెళ్ళండి. స్వామి, నా తల్లి కనపడితే నీ క్షేమాన్ని విన్నవించుకుంటాను. కానీ నేను నీ పంటున్న నమ్మకం ఆమెకు కలగాలి కదా. ఆనవాలిస్తావా? సీతాసుందరి, యవ్వనం కొండల మీది సెలయేరు లాంటిది. వెళ్లిపోయే నీరు వెనక్కి రాదు. లేనిపోని చింతలతో మధుర క్షణాలను వృధా కానియకు. చెంతనున్న స్వర్గ సుఖాలను చెందనాడకు. నన్ను వేధించకు. మూర్ఖుడా, పాపాత్ముడికి మోక్షం లాగే నేను నీకు ఎన్నడూ లభ్యం కాను. జానకి, జగదేక మోహిని, ప్రత్యూష కాలాన పరమేశ్వరార్చన చేయనిదే దినచర్య ప్రారంభించని పరమ భక్తుడు. 10 మాసములైనది. నిద్ర లేవగానే నిన్నే సందర్శించి సంభావించి సేవించుకుంటున్నాను. ఇంకనూ కనికరించవా? కనికరించవలసినది కరుణాకరుడు నా నాథుడు. నన్ను అప్పగించి వారి చరణాలపై వాలి శరణు వేడుకో, బ్రతికిపోతా. త్రింశత్కోటి దేవతలచే త్రికాల పాదాభివందనము చేయించుకున్న వీరాధి వీరుడు ఒక్క మానవ మాత్రుడి చరణములపై వాలుట. దివిజ రక్త శ్రావణుడి రావణుడెక్కడా? రాజ్యభ్రష్టుడై కాలవపడి కాయకసలు ఏరుకు తినే అదృష్టహీనుడు ఆ రాముడెక్కడ? వాచాల, ఈ ప్రగల్భాలు నీ కంఠాన రామబాణ నాటనంత వరకే. ఏమన్నావు? గడువు ఇంక 2 మాసం. గుర్తుంచుకో, ఈనాడు కాకపోయినా ఆనాడైనా నీవు వరించే మార్గములు 2. నా కౌగిలి లేదా మృత్యువు కౌగిలి. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుం అరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి నమామి. నేను శ్రీరామదూతను, పేరు హనుమ. నీ జాడలు అరసి స్వామికి విన్నవించుకోవడానికి కంకణం కట్టుకున్న కపిసేనలోని వాడినమ్మా. నన్ను నమ్ముతల్లే. ఇదిగోనమ్మా
ఆనవాలుగా స్వామి ఇచ్చిన ముద్రిక. నా స్వామి క్షేమంగా ఉన్నారా? ఉన్నారు తల్లి. నీలాగా శోకిస్తూ నీ పేరే చెప్పిస్తూ నీ కొరకై జీవిస్తున్నారమ్మా. ఈ వియోగం ఇంకా పరిసమాప్తం కావాలి. రామ్మా, ఈ తలైన భుజంపై అధిష్ఠించు. నిన్ను రెప్పపాటి కాలంలో రామయ్యంత చేరుస్తాను. అది ఆ వీరాధి వీరులకు పరువు కాదే. అయినా ఈ అల్ప శరీరంతో అబ్ధి దాటగలవా? మీ దీవెన ఉంటే అనల్పమైన రూపాన్ని దాచగలను. రామ్ 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 వందేవాణ క్రోడాశ్వక్రాంచితం నానాలంకరణం త్రిపంచనయనం దేదీప్యమానం రుచా హస్తాబ్జైః అసిఖేట పుస్తక సుధా కుంభం కుశాశృంఖలం ఖట్వాంగం ఫణిభూరుహం దశభుజం సర్వారి గర్వాపహం. రామదండులో నన్ను మించిన ఉద్దండులున్నారమ్మా. వారితో స్వామి తరలి వచ్చి నీ చెర విడిపిస్తారు. వారికి ఇవ్వడానికి నీ గుర్తు దయచేస్తే తిన్నగా వారి వద్దనే వాళ్తాను. ఈ చూడమణి వారు స్వయంగా అలంకరించినది. కుమారుడు జంబుమాలి తమ బిడ్డ అక్షయ కుమారుడు వాని చేతబడి కైలాసవాసులయ్యారు. నాన్నగారు, ఒక అల్ప వానరాన్ని అదలించడానికి తమ వంటి వారు తరలిపోనక్కరలేదు. తమ్ముని మరణానికి ఇంద్రజిత్ ప్రతీకారం చేయకమాన అనుమతి ఇవ్వండి. ఆ తుచ్చ వానరాన్ని బంధించి సభాస్థలికి ఇచ్చుకురా ప్రాణాలతో. నాన్నగారు, మీరు కోరిన ప్రకారం ప్రాణాలతో బంధించి తీసుకొచ్చాను. ఈ తాచెట్ట కోతేనా మా వనమంతా చేర్చినది. మీ వనమే కాదు, మీ పురమును చెరచగలను, మీ కులమును చెరచగలను. ఓహో, నీ నోటికి కూడా కట్టుతాడు కావాలనా? కట్టించగలను. మేఘనాథ, మీ వాడి శౌర్యం చూసి కాదయ్యా, ఆ బ్రహ్మయ్య పేరు చూసి రవంత భక్తి కనపరిచాను. ఇప్పుడు నా శక్తి చూపిస్తాను. ఓహో, కండలు పెంచిన కోతివా? ఎవరు నువ్వు? శ్రీరామదూతం, పేరు హనుమ. రాముని దూతవా? సందేశము తెచ్చావా? సందేశానికి ఏమి కాని నాకు ఒక సందేహం. నీవు సకల శాస్త్ర పారంగుతుడవు, రాజనీతి కోవిదుడవు, మహాపండితుడు అంటారే. దూతలని చెప్పుకున్నాక సైతం సముచితాసనం ఇచ్చి గౌరవించవు. ఇదేనా నీ పాండిత్య ఫలితం? సముచితాసనము సరి సమానులకే. మానవుడు పంపెనట, వానరుడు వచ్చినట, వానికి ఒక ఆసనమట. మా ప్రభువు నేను నీకన్నా గురుతులమే. ఓహో, నీకు ఇంద్రజాలంలో కూడా కొంత ప్రవేశం ఉందా? వీలు చూసుకుని నీ విద్యను వీక్షిస్తాములే. ముందు వచ్చిన వైనం, తెచ్చిన మాట విన్నవించుకో. విన్నపాలు నన్ను ఏలిన వాడికే. నీకు చేసేది ఉపదేశం. రావణ, బలవద్విరోధము చే కులక్షణము చేసుకొనకు. సుందరమైన ఈ లంకను శూన్యం చేసుకొనకు. సీతమ్మను శ్రీరామునికి అప్పగించి లెంపలు వేసుకో. లేదా
ఠం 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 మను భీషణ ధ్వనుల విల్టల్నారి సారించి వైకుంఠుండా రఘురామమూర్తి సమరోగ్రుండై విజృంభించి నీ కంఠంబుల్ భువి కూల్చునాడు తరమే తరమే కాపాడ పాలాక్షుకున్ సుంఠ మొండితనంబు మాని శరణంచు రాము ప్రార్థించరా. అరే దుర్మతి కోతి చాలునికయేలాయి ప్రగల్భంబు దేవుచే వరముల్గాంచి నవగ్రహముల గతిన్ బంధించు లంకేశ్వరున్ నరుడా రాముడు గెల్చుట నరుడా రాముడు గెల్చుట రణమటన్నన్ కోతి కొమ్మచ్చులా. కోతియే గంభీర వార్నిధి కుప్పి గంతు గదాటరా. కోతియే రాకాశిలంకిని గుండెల దరగొట్టెరా. కోతి నీదు అశోకవనమును కూల్చి ధ్వంసము సల్పెరా. కోతియే ఎదిరింపవచ్చిన కుమతి అక్షయుధంపెరా. కోతియే లంకాపురము గగ్గోలనర్జును నేడురా. కోతికి ఘన శక్తి వచ్చిన గూఢ మర్మము చూడరా. రాతి నాతిగా మారజేసిన రామపాదరజమ్మురా. రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా. రామనామ స్మరణే ముక్తికి రాజమార్గము నమ్మరా. రామ్ 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 రామ రామ రఘురామ పరాత్పర రాక్షస సంహర రణధీర రథంగధర రామ 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 సీత రామ 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 సీత రామ రామ రామ. కోతి చేష్టలకు కూడా హద్దుండాలి. మేఘనాథా, ఈ వాననాథుని వధించు. తప్పు. దూతను వధించరాదన్నా. చిన్నాన్న, దూత మనవారిని వధించవచ్చా? తాను చేసినది తప్పే, అందుకని మనము అదే తప్పు చేస్తామా? అన్నా, ఈ దూతను విడిచిపెట్టు. వెళ్ళి మన అశేష సైన్య సంపదను గూర్చి తన ప్రభువుకు చెప్పుకుంటాడు. అవునవును, మన పరాక్రమగాథలు విన్నాక మానవుడు హఠాత్తునవుతాడు. మేఘనాథ, కపిని వెళ్ళగొట్టు. శిక్షించగలే బొమ్మలుగా. కోతికి తోకే అలంకారం, దాన్ని తగలబెట్టు. చిందులేస్తుంది వినోదంగా. దీక్షయై దినముల్లెక్కిడుచుండే మిమ్ముగన తండ్రి రామచంద్ర ప్రభు. స్వామి, ఇదిగో నా తల్లి ఇచ్చిన ఆనవాలు. సీత, ఈ చూడమని సందర్శనం వలన నిన్ను చూసిన తృప్తి కలుగుతున్నది. ఇది మరల నీ శిరోజాలను అలంకరించే శుభదినం ఎన్నడో కదా. శుభస్య శీఘ్రం. పైనానికి లగ్నం నిర్ణయించు ప్రభు. మా వంశకర్త సూర్య భగవాన్ ఈ అభిజన్ ముహూర్తంలో గగన మండల మధ్యస్థుడై మమ్ము ఆశీర్వదిస్తున్నాడు. నేడు ఉత్తర ఫల్గునే నక్షత్రం. నాకు సాధనత. వెంటనే ప్రస్థాన ధ్వని వేయించు. ఈ సర్వతోభద్రమైన లంకాపురి దొచ్చి ఈ కపర్ది వరప్రసాదుని దుర్ధోద్ధతిని సరకు చేయక నిస్తుల పురవైభవాన్ని నిర్ధూమధామం చేశాడు. వానర సేనతో ఆ నరుడు కదలినాడట.
ఇక రణము తప్పదు. అనంతర కర్తవ్యం ఆలోచించండి. అన్నా మన్నించండి. అలనాడు మాతో ఆలోచించే సీతను తెచ్చితిరా, సచివులతో సంప్రదించే చెరబట్టితిరా. మున్ను సర్వస్వతంత్రులై సంచరించారు. ముందు ముందు అలాగే కానివ్వండి. ఎందులకి ఆలోచన తతంగం. చిన్న నాన్నగారిని అధిక్షేపిస్తున్నారా? వారు ఏది చేసినా కులగౌరవ రక్షణకే కదా. కుల గౌరవమునే కాని కులమును రక్షించవలదా అన్నా? రణము రాక్షస నాశన కారణం. చేసిన తప్పు సరిదిద్దుకొనుట బుద్ధిమంతుల లక్షణం. సీతను శ్రీరాముని చరణ పద్మాల చెంత చేర్చి శరణు వేడుట సమంజసం. విభీషణ, అట్లు చేయుట తలగొట్టినట్లే కదా. చేయనిచో ఆ రఘురాముడు నీ తలలో కొట్టక మానడు కదా. ద్రోహి, ఈ పాటి మాటలు అన్యుడు ఆడి ఉంటే శిరస్సు శతసహస్ర ఖండాలు గావించేవాణ్ణి. భ్రష్టుడా, వయస్సులో, బుద్ధిలో, బల పరాక్రమంలో సర్వత్రా నీకు అగ్రజుణ్ణి, పూజ్యుణ్ణి. మమ్ము కాదని ఒక నరాధుని పొగుడుతూ మా శౌర్య ప్రతాపాలపై దొంగ కన్నీరు పేరట సన్నీరు చల్లదూచే నీవు ద్రోహివి, రాజద్రోహివి, రాజ్యద్రోహివి, రాతృద్రోహివి. ద్రోహులకి పుణ్యభూమిలో స్థానం లేదు. సోదరుడు అన్న మమకారంతో కనికరించి ప్రాణాలతో విడిచిపెడుతున్నాను. పో, తక్షణం నా రాజ్యం విడిచిపో. నీ దిక్కున్న చోటికి పో. నేడు నాకు, రేపు నీకు ఆ రాముడే దిక్కు. అదే మూర్ఖుడు. తానేం మాట్లాడుతున్నాడో ఏం చేస్తున్నాడో తనకే తెలియదు. శివులకు జ్ఞాతి బుద్ధి చూపించాడు. పోనీ శరణన్నదెవ్వరు? భగవాని తమ్ముడు విభీషణుడు. అయితే ఆశ్రయానికి అనర్హుడేమో. సుగ్రీవ, శరణాగతులకు అభయప్రదానము ఇక్ష్వాకుల సాంప్రదాయం. గుణదోష పరిశీలన సమంజసము కాదు. విభీషణ, నేటి నుండి నీవు మా నెచ్చిలి. ధన్యోస్మి ప్రభు, ధన్యోస్మి. రామచంద్ర, సీతాసాధ్య కుశలమే. ఆమె సేవలకై నా తనయ త్రిజటను నియోగించి వచ్చాను. మిత్రమా విభీషణ్, ఈ కడలి గడిచి లంకను చేరే అనువు చెప్పగలవా? సముద్రుడు ప్రసన్నుడు కావాలి. రత్నాకర, రభసోత్తుంగ తరంగశేఖర, ఈ రఘువంశనందనుడు వందనములు స్వీకరించు. నా ప్రార్థన లాలించి ప్రసన్నుడవై ఉపాయం ఉపదేశించు. ఏమీ నిరవధిక సాగరను నిర్లక్ష్యము? వెడలెను కోదండ పాణి కడలి మీద క్రోధముతో, వెడలెను కోదండ పాణి. ఓహో, వేరొక కోతి రాయబారమా? వేడుకనే ఉన్నది. మర్యాద లేనివాడా, మునుపటి కోతికి జరిగిన సత్కారమే నీకు జరుగుతుంది. బంధించండి. బంధించబోయి భంగపడ్డం మీకు పరిపాటేగా. తొలుత నీవు నా తండ్రి వాలి తండ్రిట చిక్కి. నీవు వాలి కుమారుడువా? రావోయ్ అంగదారా, నీ తండ్రి నేను మెచ్చిన వీరుడు, నన్ను మించిన వీరుడు. అంత అభిమానవంతుని కడుపున పుట్టి ఈ నీచ మానవుని సేవించుటేమిటయ్యా? మాతో చేరు, నిన్ను నిష్కంటకంగా కిష్కిందాపతిని చేస్తా. ఈ మిత్రభేదపు పాచికలు నా వద్ద పారు. అవివేకి, శ్రద్ధదాని, సమరం నీకు దుఃఖహేతు. సగౌరవంగా జానకీదేవిని మా స్వామికి సమర్పించి నీ కులం నిలుపుకో. అది కలలో కూడా జరగని మాట. ఈ దశాశిఖర విస్ఫులింగా బీజోహలు చుట్టుముట్టి చీకాకు కొలిచినప్పుడు మీ రాముడు సతమతమై సంచలిస్తూ నన్ను శరణు వేడక మానుడు. సర్వశక్తి సంపన్నుడైన నా స్వామికి సంచలనమా? ఈ బంటు కాలు కడపలేని మీరు శ్రీరాముని చికాకు పరచుట కల్లా. చేతనైతే నా కాలు కడపండి.
నీ వల్ల ఏమవుతుందిరా? నీ ఏలిక తరం కాదురా. భ్రమరగణ పరివేషితుండైన పరమేశ్వరితో సహా ఆ కైలాసగిరిని అవలీల ప్రకటించిన అసదృశ హస్తాలు రాయివి. నా కాళ్ళు కాదు, నా స్వామి కాళ్ళు పట్టుకో. అవి శ్రీమన్నారాయణ చరణ పద్మాలు. ఏ పాద పద్మము ఏడేడు లోకాలు కన్నట్టి బ్రహ్మయే కడిగినాడు. ఏ పాద పద్మము పాపాల హరించు పుణ్య భాగీరథి పుట్టినిల్లు. ఏ పాద పద్మము ఒకంత తాకినయంత రాతిలో అందాల నాతి వెలసే. ఏ పాద పద్మము నీక్షించి తరిల్ప పరమహంసలు తపో నిరతులైరి. ఏ పదాబ్జము బ్రహ్మాండమెల్ల నిండి బలిని పాతాళ జగతికి పంపగలిగే. హట్టి శ్రీరామ పాదం పట్టుకొనుమా, అందలేనట్టి మోక్షం నందుకొనుమా. జన్మమెత్తినందుకు ఇటువంటి వాణిని చంపవలే, లేక వీరి చేతిలో చావవలే. అది ఏ ఘనత! హర హర మహాదేవ్. రాక్షస సార్వభౌమ లంకేశ్వర, ఇప్పటికైనా మించిపోయినది లేదు. సీతను మాకు అప్పగించి సగౌరవమైన సంధి చేసుకో. ఓహో, యవ్వాని రూపము వీక్షించినంతనే లోకాలు బెదిరి కల్లోలమును, అవ్వాడు ప్రత్యక్షమైనంతనే మగసిరి కరిగి సంధికి గడ్డి గడిచినావో. ఇక్ష్వాకుల అక్షీణ పరాక్రమం నీకు తెలియదా? రావణ, నీ సారథి గతించాడు. నిఖిల శస్త్రాస్త్రాలు నేలపాలైనవి. నిన్నిప్పుడు నిర్జించుట సులభమే, కానీ నీతి కాదు. ఆజిలో అలసిపోయినా నీకు సెలవిస్తున్నా, అంతఃపురానికేగి సేద తీర్చుకో. నేడు పోయి రేపు రమ్ము. నేడు శూన్యమై, శోభావిహీనమై, కల్పావసాన వేళ సంభూత జీమూత సన్నిభమైన కారు చీకట్లతో మ్రగ్గుచుంది. ఈ ఆసనములన్నీ మామక నిర్వేదన నివేశనములై మత్కీర్తి దాహన భీషణానల ఘోషణములై కంట చిచ్చుగట్ట నేనొంటరిగా తిలకించనా? ఒంటరిగా తిలకించనా? లోకాలు చీకాకుపరచిన నా భీకర శౌర్యమేమైనది? కైలాసగిరినే అవలీల పెకళించిన నా కరాల కండబలము గుండెదిటవు ఒక నికృష్ట మానవుని ముందు నీవైపోయినవా? అతడు మానవ మాత్రుడు, సరసిజ నేత్రుడు, శుభగాత్రుడు, దివ్య చరిత్రుడు. అంతటా తానే, అన్నీ తానే. నన్ను అవహేళన చేస్తున్నాడు, మందహాసంతో మందలిస్తున్నాడు. పరమ సౌజన్యంతో పరిహరిస్తున్నాడు. దుర్భరం, దుర్భరం. ఈ అవమానము నేను సహించను. కనులు మూయకనే కంటున్నా. ఈ పీడకలతో నేనిక వేగలేను.
ఎవని పేరు చెబితే పవనాలు ప్రసరించవో, ఎవని ఆజ్ఞ లేనిది జలాలు ప్రవహించవో, ఎవనికి భయపడి అగ్గి ప్రజ్వలనదో అట్టి పంచభూత గర్వ విద్రావణుడైన ఈ రావణునికే భయమా? భీత, శోకమా? ఎందుకు నాకు ఈ దుస్థితి? ఎదిరిస్తాను. ప్రళయోగ్ర మార్తాండ పరివేశ మండల దీప్తితో సమరానికి సాగుతాను. సంగర పాండిత్యాన్ని ప్రదర్శిస్తాను. ప్రతీకారంతో నా ఎద ప్రజ్వలిల్లుతోంది. ఆహా, ఇంకనూ ప్రభాతమవుదేమి. ఉదయ భాస్కర, ఉదయించు, ఉదయించు.